హాయ్ అండి. ఇవాళ నేను తోటకూర పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. తోటకూర పులుసు ఆవ పెట్టి చేద్దాం అనుకుంటున్నాను. సో తోటకూర నీళ్ళలో వేసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలండి. దీనికి ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలి. నేను 8 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. అలాగే ఎక్కువ పచ్చిమిరపకాయలు, అలాగే 10 పచ్చిమిరపకాయలు వేశాను. అలాగే 1.5 స్పూన్ కారం వేశాను, పసుపు వేశాను. పసుపు మాత్రం హాఫ్ స్పూన్, చిన్న స్పూన్తో అయితే హాఫ్ స్పూన్, అదే పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసేసుకోండి. అంటే మనం తీసుకున్న ఆకుకూరని బట్టి, వాటిని బట్టి ఏదైనా సరే 1 స్పూన్, చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు వేసేసుకోండి, 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఇంతే కారం, ఇంకా మళ్ళీ కారం పట్టదు, ఎందుకంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ ఇంకా పట్టదు. ఈ ఉల్లిపాయలు మాత్రం ఇలాగే తరుక్కోవాలి, ఈ పెద్ద సైజులోనే తరుక్కోవాలి. సో తోటకూర తగినన్ని నీళ్లు తీసుకుని అందులో తోటకూర బాగా కడిగేసుకుని తరిగేసుకుని అప్పుడు వేసేయాలన్నమాట. సో ఆవ పెట్టి చేయాలండి, చాలా చాలా బాగుంటుంది. సో నేను దీన్ని ఈ కుక్కర్లో పెట్టేసుకుని ఉడకబెట్టేసుకుంటాను. దీని నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా మ్యాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీని ప్రొసీజర్ మీకు చూపించేస్తాను. ఒకసారి మీకు చూపిద్దామని ఇలా కచ్చాబిచ్చాక మ్యాష్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తోటకూర అంతా మ్యాష్ చేసేసుకోవాలి. దీన్ని నేను ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలో మీకు చూపించేస్తాను. చాలా 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 బాగుంటుందండి. ఇది పాతకాలపు రెసిపీ. తోటకూర ఆవు పెట్టిన పులుసు చాలా చాలా బాగుంటుంది. మీరు ఉల్లిపాయలు స్కిప్ చేసేవాళ్ళు ఉల్లిపాయలు వేసుకోకుండా జస్ట్ తోటకూరతో మిగతా ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఇలా వేసుకోండి. ఉల్లిపాయలు అక్కర్లేదన్న వాళ్ళు ఉల్లిపాయలని స్కిప్ చేసేసి మిగతాదంతా సేమ్ ప్రొసీజర్ అండి. ఆవు పెట్టుకుని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నేను నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో నేను బాండీ పెట్టేసుకున్నాను. బాండీలో నేను మొత్తం మ్యాష్ చేసిన దాంట్లో ఇందాక తీసి పెట్టుకున్న తోటకూరతో పాటు ఉడికిన నీరు ఉంది కదండి, ఆ నీరంతా వేసేసాను. వేసేస్తే ఇలా అవుతుందన్నమాట. సో కొంచెం పెద్దదే తీసుకోండి, ఎందుకంటే మరగాలి కదా. కొంచెం పెద్ద ప్యాన్ తీసుకుంటే, లేదా గిన్నో ప్యానో ఏదో ఒకటి పెద్దది తీసుకోవాలి. ఇప్పుడు మనం అంత ఉడికినదే కాబట్టి అన్నీ లాస్ట్లో పోపు వేసుకోవాలి. అన్నీ ఇప్పుడు డైరెక్ట్గా వేసేయచ్చు. లాస్ట్లో మాత్రం బంద్ చేసేటప్పుడు ఆవ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మాత్రం మనం లైన్గా వేసేసుకుందాం. చింతపండు, నీళ్లు. సో నేను ఒక పెద్ద చింతపండు తీసుకున్నాను, చాలా పెద్ద నిమ్మకాయ అంత తీసుకున్నాను. ఇది డైల్యూట్గానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇంత డైల్యూట్గా ఉంది నేను ఏమనుకోవద్దు. ఇప్పుడు మనం శనగపిండి పెడతాం కాబట్టి కరెక్ట్గా సారీ అండి, కరెక్ట్గా అయిపోతుంది. ఇదే టైంలో మనం శనగపిండి కూడా, నేను ఒక 4 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. మొత్తం అంతా వేసేయాలి. వేసేసి ఇలా కలిపేయాలి. ఇది బాగా మరగాలి. ఇప్పుడు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్. లాస్ట్లో మనం ఆవ పెట్టాలి. నేను ఇందాకనే చెప్పాను, ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదన్న వాళ్ళు కూడా తప్పకుండా స్కిప్ చేసి మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. బట్ ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. పాత రెసిపీ, మా అత్తయ్య గారు చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇలా శనగపిండి కూడా వేసేసుకున్నాం కదా. నేను ఎప్పుడు తయారు చేసి పెట్టుకునే ఆవాలు, మెంతుల పొడి, మనం ఆవ పెడతాను, ప్లస్ ఆవాలు, మెంతుల పొడి కూడా వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా మరగనివ్వాలి. అలాగే ఇప్పుడు అన్నీ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో మనం పెట్టేసుకున్నాం కాబట్టి అసలు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. మరగాలంతే. మరిగితే మనం పోపు వేసేసుకుని ఆవ పెట్టేయడమే. నేను ఒక పెద్ద నిమ్మకాయంత బెల్లం తీసుకున్నాను. బెల్లం వేస్తున్నారు ఏంటి అని అడగచ్చు. బెల్లం వేస్తేనే బాగుంటుందండి. మనం చింతపండు పెడుతున్నాం, చింతపండు వేసి శనగపిండి పెడుతున్నాం, చింతపండు రసం వేసాం. సో ఈ తోటకూర పులుసుకి తప్పకుండా బెల్లం వేయాలండి. తగినంత బెల్లం వేస్తేనే ఆ పులుపు, ఆ ట్యాంగినెస్ అంతా వస్తుంది. ఆ ట్యాంగినెస్కి తగ్గట్టుగా తీపి కూడా రావాలన్నమాట. సో ఇది బాగా మరగాలండి. మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాగా మరుగుతోందండి. ఇప్పుడు ఈ మరిగే దాంట్లో నేను తయారు చేసి పెట్టుకున్న మనం వంకాయ పొడి ఉంటుంది కదా, వంకాయ పొడి మసాలా, అది వేసేసుకోవాలండి. అంటే అందులో ధనియాలు, మిరియాలు, నువ్వులు అవన్నీ ఉంటాయి కాబట్టి, జీలకర్ర పొడి అవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఇది ఇందులో వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది. ఎప్పుడైనా మీరు చేసి పెట్టుకుంటే మాత్రం ఇలాంటి వాటికి కూడా పనికొస్తుంది అనమాట. వంకాయ కూరకే కాదు, కూరలకే కాదు, ఇలాంటి వాటికి కూడా మనం ఆ పులుసుల్లోకి పనికొస్తుంది. సో ఇంత పులుసు ఉంది కాబట్టి నేను ఫుల్ స్పూన్ ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇంతకన్నా పట్టదండి. ఒకవేళ తక్కువైతే కావాలంటే టేస్ట్ చేసి మీరు వేసుకోవచ్చు. మాకు సరిపోతుంది. ఒకవేళ నేనైనా తక్కువైతే నేను మళ్ళీ వేస్తాను, కానీ ఒకటేసారి ఎక్కువ వేసేసామనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఏమీ చేయలేం. సో బాగా మరిగిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. కొంచెం వేసేసి ఇలా బాగా కలిపేయాలి.
బాగా చిక్కగా అయిపోయిందండి మనం శనగపిండి. ఇందాక అన్ని నీళ్లు పోసారు కదా, మరి బాగా పలచగా అయిపోతుందని మీరు అనుకుని ఉంటారు. బట్ ఎప్పుడైతే మనం ఇలా శనగపిండి పెడతామో చాలా చిక్కదనం వచ్చేస్తుంది. బాగా తోటకూర ఉల్లిపాయలు బాగా మంచిగా అయ్యాయి. ఎక్కడ ఆకులా లేకుండా ఎంత అవ్వాలో అంత అయ్యాయి. పచ్చిమిరపకాయలు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బాగా మరిగిపోయాక నేను పోపు వేసేసాక అప్పుడు ఆవ పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను పోపు వేస్తానండి. సో పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు పోపు వేగుతున్నానండి. పోపు పెట్టుకున్నాను. నేను ఒక చేత్తో వీడియో తీస్తాను కాబట్టి నాకు ఇబ్బంది అయిపోతుందని ముందరే నూనె వేసేసుకుని పోపు గడ్డలో నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసాను. కొంచెం ఇంగు ఎప్పుడు ఎక్కువ వేయాలండి, నేను మీకు చాలాసార్లు చెప్తాను. ఇంగువ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. సో బాగా వేగిపోయి చూసేసారా, ఎండుమిరపకాయలు వేగిపోయాయి, ఆవాలు, జీలకర్ర అంతా వేగిపోయాయి, అలాగే ఇంగువ కూడా వేగిపోయింది. కాబట్టి ఈ టైంలో మనం దీన్ని అందులో పోపులో వేసేయాలి. తోటకూర పులుసులో వేసేసేయాలన్నమాట. బాగా మంచి వాసన వస్తుంది. ఇలా వేసేసి కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవాలి. మొత్తం వేసేసేయాలి, గార్నిష్ కాదు, మొత్తం కొత్తిమీరని మొత్తం అందులోకి వెళ్ళిపోయేలా కలిపేయాలి. చూసారా కన్సిస్టెన్సీ, చూసారా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం హైలో పెట్టుకుంటున్నాను. బాగా మరిగిపోతుంది. నేను ఇప్పుడు బంద్ చేసేస్తాను. ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి పులుసు అనేది. ఇంకొంచెం చల్లారాక గట్టిపడిపోతుంది. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇది చాలా చాలా పాతకాలపు రెసిపీ. సో ఉల్లిపాయలు లేని వాళ్ళు తినచ్చు, ఉల్లిపాయలు అక్కర్లేదన్న వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో చెప్పాను. సేమ్ ప్రొసీజర్. ఒక ఉల్లిపాయలను ఒక్కటే స్కిప్ చేస్తారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఆవకాయలో నంచుకోవచ్చు, కందిపొడి వేసుకుంటాను చూసారు, అందులో నంచుకోవచ్చు, కందిపప్పు పచ్చళ్ళలో నంచుకోవచ్చు. ఆవకాయలు అయితే ఇంకా సూపర్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఆవకాయ కలిపేసుకుని అందులో ఈ పులుసు నంచుకోవాలి. అలాగే పెరుగులో కూడా మనం ఇది నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. అలాగే చపాతీ కూడా చపాతీలు చేసుకున్నప్పుడు ఈ పులుసులో నంచుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి నేను ఆవ పెట్టేస్తున్నాను. నేను ఇంత ఆవ చేసుకున్నాను. ఒక 3 to 4 స్పూన్స్ ఉంటుంది అంతే. పచ్చి ఆవాల్ని 2 పచ్చిమిరపకాయలు వేసేసి 2-3 పచ్చిమిరపకాయలు వేసేసి పచ్చి ఆవాలు గ్రైండ్ చేసేసుకోవడమే, అంతే. ఇలా కలిపేసుకోవడమే. స్టవ్ బంద్ చేశాక నేను కలిపాను. మీరు కూడా అలాగే చేసుకోండి. అయిపోయిందండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేటట్టు. బట్ వెరీ వెరీ డెలిషియస్ తోటకూర ఆవ పెట్టిన పులుసు. వెరీ వెరీ డెలిషియస్. బాయ్ అండి.